guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నానండి. అన్ని కూడా అరులియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. క్వాలిటీ బాగుంటుంది, మోడల్స్ బాగుంటాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. అంటే పార్టీ వేర్కి, క్యాజువల్కి, డైలీ వేర్కి అన్ని అకేషన్స్కి సూటబుల్గా ఉండేలాగా మనకి ఈ బ్రాండ్ నుంచి అయితే అవుట్ఫిట్స్ దొరుకుతాయి. సో మోస్ట్లీ అన్ని కూడా కొంచెం సింపుల్ టు పార్టీ వేర్ వేసుకునేలాగా కొన్ని అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్స్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ అండి. ఫస్ట్ తీసుకున్న పార్టీ వేర్ టైప్స్ చూపిస్తాను. 2 పార్టీ వేర్స్ అండ్ 3 క్యాజువల్ వేర్స్ అయితే తీసుకున్నాను. సో ఇది ఏంటంటే కొంచెం పార్టీస్, సెమీ పార్టీస్ కి వేసుకోవడానికి సూటబుల్ గా ఉండేలాగా ఉండింది. ఇట్లా మనకి సింపుల్ అనార్కలి స్టైల్ అయితే వచ్చింది. కలర్ చాలా బాగుండిందండి. మంచి లైక్ ఎట్లా అని చెప్పాలి, కొంచెం పింక్ పర్పుల్ మిక్స్ షేడ్ లో వచ్చినట్టు వచ్చింది. కలర్ అయితే చాలా బాగుండిందండి. లైక్ అన్ని స్కిన్ టోన్స్ కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. మంచి బ్రైట్ లుక్ వస్తుంది. ఫెస్టివల్స్ కి కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి అది వేసుకుంటే మంచి వైబ్రెంట్ లుక్ అయితే వస్తుంది ఈ కుర్తీ అయితేని. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ 2 సెపరేట్ గా వచ్చాయి. అండ్ కుర్తీ పైన ఏంటంటే మనకి ఇట్లాంటి వంకాయ కలర్, అట్లా బ్రింజాల్ కలర్ లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన బ్లాక్ కలర్ లైన్స్ వచ్చి ఆ లైన్స్ కి ఇటు అటు కూడా మనకి ఇట్లాగా జెరీ లైన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి వీవ్ లోనే వచ్చాయండి. ఈ జెరీ లైన్స్ అంతా మనకి వీవ్ లో వచ్చాయి. ఫాయర్ ప్రింట్ అట్లా ఏమీ కాదు, మనకి వీవ్ లోనే వచ్చింది. ఇట్లా మనకి చిన్న చైనీస్ కాలర్ లాగా వచ్చి లైక్ మరీ పెద్దగా క్లోజ్డ్ లా రాకుండా కిందకి వచ్చింది. నెక్ కొంచెము వచ్చి అక్కడ కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి సింపుల్ జెరీ వర్క్ అయితే వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ. అండ్ ఇక్కడ అన్ని కూడా మనకి బటన్స్ వచ్చాయి. ఓన్లీ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయండి. మిగిలిన అన్ని కూడా షో బటన్స్ వచ్చాయి మనకి. ఓన్లీ ఫస్ట్ 2 బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి మనకి, ఈ 2 బటన్స్ని. సో దీనికి స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి మంచిగా ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కింద ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లాగా ప్లీట్స్ లాగా కొంచెం ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినట్టు ఇట్లాగా ప్లీట్స్ లాగా అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ గా ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ఫ్రాక్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ వచ్చి ఫుల్ గా టాజిల్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. బాగుంది. లైక్ సెమీ ఫెస్టివల్స్ కి, సెమీ పార్టీస్ కి వేసుకోవడానికి సూటబుల్ గా ఉంది. ఏదైనా మంచి ఇట్లాంటి బేజ్ కలర్ లెగిన్ తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కొంచెం వైబ్రెంట్ కలర్ అండి. మనకి ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. అట్లా అని మరీ ఫ్లాషీగా కంటికి కొట్టేసేలా అయితే లేదు, బట్ అవడానికి అయితే కొంచెం వైబ్రెంట్ కలరే. అండ్ ఇది ఏంటంటే మనకి యోక్ పార్ట్, ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. యోక్ పార్ట్ ఏంటంటే కొంచెం కాటన్ టైప్ ఆఫ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్ లా అయితే వచ్చింది. మనకి కిందంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. యోక్ పార్ట్ మటుకు కొంచెం సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో సమ్మర్స్ లో వేసుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉంటుంది. జార్జెట్ అయితే చాలా కష్టంగా ఉంటుందండి సమ్మర్స్ లో వేసుకోవడానికి. బట్ ఇది ఏంటంటే పైన మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ బాగుంది, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది కూడా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది మనకి. అండ్ దీనికి కూడా ఇట్లా కాలర్ సింపుల్ గా ఇలా చిన్న చైనీస్ కాలర్ లాగా వచ్చి దీనిపైన అంతా ఇలా చిప్ వర్క్ తో హైలైట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న ప్యానెలింగ్ లాగా వచ్చి ఆ ప్యానెలింగ్ అంతా ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం జెరీ టైప్ ఆఫ్ దాంతో ఇచ్చారండి. ఇట్లా జెరీ అయితే వచ్చింది మొత్తం అంతాని. అండ్ చుట్టూ ఇట్లాగా మనకి పైపింగ్ అయితే చేశారు. ఈ పైపింగ్ చేయడం వల్ల చాలా బాగా హైలైట్ అయింది ఈ ప్యానెలింగ్ చేసిన పార్ట్ అంతాని. అండ్ ఇక్కడ అన్ని కూడా బటన్స్ వచ్చాయి. సెంటర్లో ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా కంప్లీట్ గా లేస్ పైపింగ్ అయితే చేశారు. కింద ఫ్రాక్ పార్ట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది. అండ్ సెంటర్ లో అంతా కూడా ఇక్కడ అంతా ప్లీట్స్ వచ్చాయి. అండ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే వచ్చాయండి. బ్యాక్ సైడ్ కూడా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చి ఇట్లా సింపుల్ ఫ్రాక్ లా వచ్చింది. ఫెస్టివ్స్ కి, సెమీ ఫెస్టివ్స్ కి, చిన్న పార్టీస్ కి అది వేసుకోవడానికి చాలా సూటబుల్ గా ఉంటుంది ఇది అయితేని.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే కొంచెం సీ గ్రీన్ కలర్ లో వచ్చింది. అండ్ ఇది ఏంటంటే షార్ట్ స్లీవ్స్ వచ్చింది. యూజువలీ ఆన్లైన్ లో మనకి షార్ట్ స్లీవ్స్ చాలా తక్కువ దొరుకుతాయండి. సో ఇది ఏంటంటే కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. ఇది ఏంటంటే కాలర్ వచ్చింది మనకి ఇట్లా మెన్ షర్ట్ కాలర్ లాగా మనకి సింపుల్ గా కాలర్ అయితే వచ్చింది. ఇట్లా కాలర్ అయితే వచ్చి ఇక్కడ అన్ని కూడా మనకి బటన్స్ వచ్చాయండి. ఇట్లా ప్రెస్ బటన్స్ లాగా వచ్చాయి మనకి. ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా షో బటన్స్, ఇవేం ఓపెన్ అవ్వవు. బట్ ఈ రెండు ఏంటంటే ప్రెస్ బటన్స్, పైవి ఓపెన్ అవుతాయి, వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా షార్ట్ మెగా స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగ ఫోల్డ్ అయితే వచ్చింది పింక్ కలర్ తోని. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ పైపింగ్ డీటెయిలింగ్ వల్ల చాలా హైలైట్ అయిందండి మొత్తం ఫ్రాక్ అంతా కూడా. ఇక్కడ కూడా మనకి మొత్తం అంతా ఇట్లా పింక్ కలర్ తో పైపింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మొత్తం అంతా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా ఇట్లా సింపుల్ గా ప్లీట్స్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా ఇట్లాగా లైక్ చిన్న చిన్న కుర్చీలాగా వచ్చాయండి, రఫుల్స్ లాగా. అండ్ దీనికి కూడా థ్రెడ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి. కింద ఫ్రాక్ అంతా ఫుల్ ఫ్లేయర్ వచ్చింది. అండ్ సెంటర్ లో చిన్న స్లిట్ అయితే వచ్చింది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుందండి. కొంచెం ఏదైనా బేజ్ కలర్ స్పెగటీతో పేరప్ చేసుకుంటే బాగానే ఉంటుంది, అంత ఆడ్ గా అయితే ఉండదు. సో ఇట్లా సింపుల్ ఫ్రాక్ విత్ షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, విస్కాస్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ బ్రైట్ కలర్ ఇట్లా మనకి మంచి ఇంక్ బ్లూ కలర్ లో అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఇట్లాగా కాలర్ లాగా వచ్చింది. ఇట్లా లైక్ చైనీస్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ ఇలా వీ షేప్ లాగా చిన్న స్లిట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ సెంటర్ లో క్లాత్ తో బటన్స్ అయితే వచ్చాయి. ఈ క్లాత్ బటన్స్ ఏంటంటే ఇక్కడ మనకి సైడ్స్ లా ఏదైతే కలర్ తో మనకి ఏ ఫ్యాబ్రిక్ తో అయితే ఇక్కడ పక్కన స్టిచ్ చేశారో ఆ పార్ట్ తో మనకి ఆ కలర్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ బటన్స్ అయితే వచ్చాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి డిఫరెంట్ ఇట్లా ప్రింటెడ్ ప్యాటర్న్ తో ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సెంటర్ లో అంతా ప్లెయిన్ వచ్చింది. ఇట్లాగా లైక్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ కలర్స్ తో వచ్చి ఇట్లా వచ్చినవి ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఆ కంటిన్యూటీని బ్రేక్ చేసి స్లిమ్ గా ఉన్నట్టు టాల్ గా ఉన్నట్టు ఇల్యూషన్ అయితే క్రియేట్ చేస్తుందండి ఇట్లాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటేనే. సో కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి. కొంచెం హెవీ బర్స్ట్ ఉండే వాళ్ళు లేకపోతే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఇట్లాగా పార్ట్స్ కింద స్ప్లిట్ అయ్యేలాగా వచ్చేవి కొంచెం ట్రై చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఇవాళ చూపించే మోస్ట్లీ అన్నిటికీ కూడా మనకి టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే వచ్చిందండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లాగా చిన్నది బార్డర్ లాగా వచ్చింది ఈ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తోని. సో ప్లెయిన్ అండ్ ప్రింట్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ తో మనకి ఇట్లా సింపుల్ గా ఫ్లోయీ టైప్ ఆఫ్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తో ఏంటంటే ఇట్లా ఫ్రాక్ వచ్చింది. విస్కాస్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా ఫ్లోయీగా ఉంటుంది. రేయాన్ ఏంటంటే కొంచెం థిక్ గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ థిక్ బట్ ఫ్లోయీ ఉంటుంది. రేయాన్ మోస్ట్లీ లైక్ కాటన్ ఫీల్, థిక్ కాటన్ ఫీల్ లాగా అనిపిస్తుంది మనకి. విస్కాస్ ఏంటంటే మరీ ఫ్లోయీగా ఇట్లా సాఫ్ట్ గా అయితే ఉంటుంది, బాడీ హగ్గి కానీ. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ మంచి ఎల్లో కలర్ పైన రెడ్ కలర్ లైన్స్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఇలా క్రిమ్సన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ అయితే వచ్చింది. ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగుండిందండి, మంచి కొంచెం సెటిల్ కలర్. అండ్ దానిపైన ఈ క్రిమ్సన్ కలర్ తో మనకి ఇట్లాగా ప్రింట్ రావడం వల్ల కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా మంచి సెటిల్ కామ్ లుక్ అయితే ఉంది ఇది వేసుకుంటేనే. అండ్ వేసుకుంటే మంచి కంఫర్టబుల్ గా కూడా ఉంది మనకి. ఇది కూడా కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే వచ్చిందండి. ఫ్లోయీగానే ఉండింది. మరీ థిక్ రేయాన్ కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ తో రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. దీనికి కూడా ఇట్లా కాలర్ లాగా వచ్చి ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు సెపరేటే వచ్చాయి. దీనికి యోక్ పార్ట్ పైన అంతా కూడా మనకి ఇట్లాగా ప్యానలింగ్ అయితే చేశారు. డిఫరెంట్ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ తో మనకి దీనిపైన అంతా ఇట్లాగా నీట్ గా ప్యానలింగ్ లాగా అయితే చేశారు. కింద ఫ్రాక్ ఏమో ఫుల్ గేర్ అయితే వచ్చింది మనకి. 3 కలీస్ వచ్చాయి, 3 పార్ట్స్ లాగా 3 కలీస్ వచ్చి పెద్దవి ఇట్లా ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ఫ్రాక్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి టాజిల్స్ అయితే వచ్చాయి. ఇట్లా కంప్లీట్ గా ఫుల్ ఇలా కుచ్చులు వచ్చి లైక్ ఫుల్ ఫ్లఫీగా అయితే వచ్చాయండి మనకి ఈ కుచ్చులు అయితేని. సో ఇట్లా సింపుల్ గా ఫ్రాక్ అయితే వచ్చింది. క్యాజువల్ వేర్ కి, ఇది కూడా పార్టీస్ లైక్ నాట్ పార్టీస్, ఫెస్టివ్ వేర్ కి లేకపోతే ఆఫీస్ కి కాలేజ్ కి స్పెషల్ అకేషన్స్ అప్పుడు అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం స్టైలిష్ అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపించింది, మరీ ఎక్కువ కాదు, కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది. బేజ్ కలర్ స్పెగటీతో పేరప్ చేసుకుంటే లుక్ ఏమీ అంత పాడవదు, అంటే ఆడ్ గా అయితే కనబడదు స్పెగటీ అది బయటికి కనబడుతుంది.
సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.